సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం, చూస్తూ ఊరుకోం. చట్టం మీద చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం. చేసినటివన్నీ బయటకు తీస్తాం. ఈ మాదిరిగా ఇల్లీగల్ డిటెన్షన్స్, కోర్ట్ ఆర్డర్లను అధిగమించి ఇల్లీగల్గా మీరు చేసే ఈ కార్యక్రమాలు ఏవి కూడా చూస్తూ ఊరుకోం. వాళ్ళొక్కరే కాదు రెడ్ బుక్ పెట్టుకునేది. రెడ్ బుక్ పెట్టుకోవడం పెద్ద పనే కాదు. ఈరోజు నష్టపోయిన బాధిత కుటుంబాలు ఎవరెవరైతే ఉండారో ఆ ప్రతి కుటుంబం రెడ్ బుక్ పెట్టుకుంటుంది. వాళ్ళకు జరిగిన ఘటన మీద, వారికి జరిగిన నష్టం మీద. వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి వాళ్ళ గ్రీవెన్స్ చెప్తారు. అప్పుడు నేను చూస్తూ ఊరుకోను. ఈ మాట నేను ప్రతి పోలీస్ సోదరుడికి చెప్తా ఉన్నా. ఎందుకనంటే పోలీసులు అంటే గౌరవం ఉండాలి. వ్యవస్థ అంటే బ్రతకాలి. ఈరోజు వాళ్ళు ఉండొచ్చు, రేపు పొద్దున మనం ఉండొచ్చు. కానీ వ్యవస్థ మీద గౌరవం ఉండాలి. వ్యవస్థ నీరు గారిపోకూడదు. మన టోపీ మీద ఉన్న సింహాలకు మనం గౌరవించాలి. ఈ మాదిరిగా రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు కదా అని చెప్పి తప్పు చేస్తున్నామని తెలిసి ఇదే మాదిరిగా చేయడం మొదలు పెడితే మాత్రం ఆ ప్రతి బాధితుడు ఉసురు తగులుతుంది. ఆ ఉసురు మంచిది కాదు. ప్రతి పోలీసు సోదరుడికి చెప్తా ఉన్నా. మరీ ముఖ్యంగా తప్పులు చేయడానికి ఒత్తిడి తీసుకొస్తా ఉన్న ప్రతి పోలీస్ సోదరుడికి ఇంకా ఎక్కువగా కూడా చెప్తా ఉన్నా, దయచేసి ఇటువంటి తప్పులు చేయొద్దండి అని. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. బయటికి వెళ్తే మమ్మల్ని కూడా తెస్తున్నారని ఆయన అంగీకరిస్తున్నారు. అంటే ప్రభుత్వ వైఫల్యంగా సాక్షాత్తు డిప్యూటీ సీఎం అనే వ్యక్తి లా అండ్ ఆర్డర్ ఈ స్థాయిలో దిగజారిపోయింది అని చెప్పి నోరు మెదిపాడు అని అంటే, నోట్లో నుంచి మాటలు వచ్చాయి అని అంటే ఆశ్చర్యం కలిగించే ఘటన. మాట్లాడతాడు కానీ ఒక దళిత హోమ్ మినిస్టర్ మీదకి మాత్రమే ఆపేస్తాడు. అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఎవరి సబ్జెక్టు? డైరెక్ట్గా ముఖ్యమంత్రి సబ్జెక్ట్ కాదా లా అండ్ ఆర్డర్? లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే ప్రశ్నించాల్సిందని ఎవరిని? చంద్రబాబు నాయుడు కాదా ప్రశ్నించాల్సిందే? చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం లేదు. పాపం ఏమైతే దళితురాలు అమ్మాయి తక్కువగా ఉంది అని చెప్పి ఆమెను ఏమన్నా కానీ పడుతుందిలే అని చెప్పి అనడం ఎక్కడండి న్యాయం? నీ సొంత నియోజకవర్గంలో, పిఠాపురం సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు, కౌన్సిలర్ మొగుడు, కౌన్సిలర్ భర్త ఒక దళిత మహిళను తీసుకొని వెళ్ళి ఆటోలో డంప్ యార్డ్లో అత్యాచారం చేస్తే నువ్వు డిప్యూటీ సీఎంగా ఉండి ఏం చేసినావు? నీ సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటన. చంద్రబాబు నాయుడు ప్రశ్నించే ధైర్యం లేదు. చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం అంతకన్నా లేదు. తోలు తీస్తానంటాడు, ఇంకేమనంటే ఇంకేదో అంటాడు. డైలాగులు, సినిమా డైలాగులు కొట్టమంటే మాత్రం కొడుతుంటాడు. పోలీసులు వ్యవహరిస్తూ ఉన్న తీరును న్యాయం, ధర్మం అనే పిల్లర్స్ మధ్య పోలీసులు వ్యవహరించాలి. అన్ఫార్చునేట్గా కొంతమంది పోలీసులు బాగా పనిచేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్న అన్యాయాలకు, అక్రమాలకు, ఇల్లీగల్ డిటెన్షన్లకు వాళ్ళు తల ఒగ్గకపోతే వాళ్ళు బాగా చేయడం లేదు అని చెప్పి వాళ్ళ మీద బ్రాండింగ్ చేస్తారు. అదే ఇలా ఇల్లీగల్ డిటెన్షన్స్,
వీళ్ళు చెప్పినటివన్నీ తప్పుడు కేసులు ఇవన్నీ పెట్టే కార్యక్రమం చేస్తే మాత్రం వాళ్ళు పోలీసులు బాగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి కితాబిచ్చుకుంటారు. నిజంగా న్యాయం ధర్మం వైపు ఉండాలి. పెట్రోల్ బాంబులు వేసి మరీ లాక్కున్నారు అనేది ఆయన చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ నా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇంకా కాసేపు ఉండింటే సరస్వతి దాని గురించి కూడా చెప్పిండు. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన ఏదో మాట్లాడాడు కదా, అక్కడికి పోయి అదే పనిగా అక్కడికి పోయి ఏదో మాట్లాడే కార్యక్రమం చేశాడు కదా అని చెప్పి కాన్వర్జేషన్లోకి వచ్చిండు. బట్ అంత లోపలనే కొంచెం సీన్ అక్కడి నుంచి క్వశ్చన్ అడగడం మొదలుపెట్టాడు కాబట్టి టాపిక్ సరే ఆల్మోస్ట్ అయిపోయింది ఎలాగో చెప్పాల్సినవన్నీ కూడా. బట్ ఈ విషయం అయితే మాత్రం ఒకసారి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎంగా అనే వ్యక్తి నవంబర్ 5వ తారీఖున అక్కడికి వెళ్ళాడు. సరస్వతి బేసిక్లీ ఇట్ ఈస్ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ పేరు అది. బేసిక్లీ ఇట్స్ సిమెంట్ ఇండస్ట్రీ. సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం కోసం భూములు అక్కడ అక్వైర్ చేయడం జరిగింది. ఇట్స్ ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్ పెట్టడం కోసం. కంపెనీ పేరు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్. ఈయన నవంబర్ 5వ తారీఖు పోయాడు. ఈయన డిప్యూటీ సీఎంగా ఉండగానే ఈయన ఆదేశాల మేరకే ఈయన ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈయన ఆదేశాలతో అక్టోబర్ 26వ తారీఖున లోకల్ ఎంఆర్ఓ అదే సరస్వతి వెబ్సైట్కి వెళ్ళి భూములన్నీ కూడా పరిశీలించి ఆవిడ అన్న మాటలు ఒకసారి విందామా? ఒకసారి ప్లే చేద్దాం ఒకసారి అది కూడా. ఎందుకంటే ఎనీవే ఆశ్చర్యం కలిగిస్తా ఉంది నిజంగా చెప్పానంటే. పక్కనే భవ్య సిమెంట్స్ వాళ్ళు, ఈ సరస్వతి సిమెంట్స్ పక్కనే భవ్య సిమెంట్ వాళ్ళు ఎకరా 50,000 రూపాయలు కొన్నారు. 50,000 నుంచి 90,000 రూపాయల లోపు. ఎకరా 50,000 నుంచి 90,000 రూపాయలకు వాళ్ళు కొంటే వాళ్ళకు పక్కనే మంది. ఒక సంవత్సరం తర్వాత మనము ఎకరా ఎంత కొన్నాను తెలుసా? 3 లక్షలు తక్కువ కొనలే అక్కడ.